పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఇయాలేం వార్త తీసుకొస్తాడు అరుచుకుందాం పాండ్రోలా. అరే ఈయనయ్య అందాల మన ఎమ్మెల్యే సారు ఏ బ్యాచ్లు ఉంటాడంటవరా? నా మీటింగ్కి ఇట్లా పోయిందంటావా? మరి ఏమోనే ఎవరికైనా పోతే పోయిండుకోవచ్చు. అట్లా మీటింగ్కి పోయేది ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు తిప్పలేరా? మరి ఎట్లయితుందో ఏం కథను. ఇంతకు ఏ మీటింగు, దానితోని ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఏం తిప్పలా? ఓ పెద్ద మనిషి జర ముచ్చటేందో మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పరాదే. ఇదొకటి ఏమన్నా ముచ్చరిత గుసగుసలు ఆడుకుంటామంటే చాలరా. సాటుంగా పాము చెవులు వేసుకొని ఇంటది, గాడిద కదా గాండ్ర ఇచ్చినట్టు వీడికి వచ్చి గాండ్ర ఇస్తా అంటది. మా పుచ్చట మాకున్నాయి, నీకు అవసరమా? పో అడుపో. జాడికర అందుకొని దంచితే జాడపత్త లేకుండా పోతావు ముసలోడా. ముచ్చటేందో చెప్పమంటే గాడిద గుర్రమని మాట్లాడుతున్నావేంది? అరే బుజ్జి, ఇది పెద్దోళ్ళ ముచ్చట, అర్థమయ్యేటోళ్ళకు చెప్పినా అర్థం కాదు. కానీ అప్పుడు యొక్క శివన్ గారు రాసిచ్చిన వార్తలు చక్కగా చదవరా? అదే యాళ్ళకు జీతం అయితే తీసుకొని సప్పుడు యొక్క ఇంటి మొక్కడ పోకేమో నాతోటి పంచాది కొలుచుకుంటాను వాళ్ళకి దక్కదానా? అదే మా రంజులో మేము ఉంటే ఇది వచ్చినాడు. ఇంతకు నీ రండి దేనికో అదన్న చెప్పరా? అదే తెలుసుకుంటాము. ఇప్పుడు వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని చూస్తుందటగా సర్కారు. అయితే మా నూళ్ళో నేను మా పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటాను. కానీ మా పార్టీలో పంచాయతీలు చేయబట్టి నేను గెలుతున్నా లేదా అనే భయమే బాగా ఎంబడి పడుతుంది. అంచను ఎట్లా అంటావురా? మరి ఏమో చెప్పలేము. అంతేరా. అగ్గో మీ పార్టీలో ఏం లొల్లులున్నాయే? మంచిగానే అందరు కలిసిమెలిసి ఉంటున్నారు కదా. మైకుల ముంగట ఎవరికి దోసింది వాళ్ళు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు కాదే. మంది చూడంగా మంది పార్టీల మీద దుమ్మెత్తి పోసేందుకు మందిగానే కలిసి ఉంటారు. కానీ మా వాళ్ళే లోపట ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు. అంచను అది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు సీక్రెట్ గా పెట్టిన మీటింగ్ తోటే బయటపడ్డదే. తల్లి ఎవరికి చెప్పుకోవాలి? ఏమంటావురా? ఓహో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు 25 మంది ఎమ్మెల్యేలతోని సీక్రెట్ గా పెట్టిన మీటింగ్ ముచ్చట తెలుసా? నువ్వు ఇంతగానం నారాజు అవుతున్నావు. ఆయన అది నిజమెంతనో అబద్ధం ఎంతనో, నువ్వెందుకు నారాజు అవుతున్నావే? ఆ మీటింగ్ ముచ్చట నిజమనే గుసగుసలే ఎక్కువ వినబడతాను. తల్లి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడట. ఆడో పేడో తెలుసుకున్నాకనే తెలంగాణలో అడుగు పెడతా అని కూర్చున్నాడట. మరి దేనికోసం మీటింగ్ పెట్టిండో కొసాకరికి మా పార్టీలో ఏ బాంబు పేలుతుందో అసలుకే అర్థమైతలేదు. ఆ భయమే ఎక్కువ పట్టుకునేది అంచనా. అయినా దానికి నువ్వెందుకు భయపడుతున్నావే? ముందుగా అదేందో చెప్పరాదు? ఇప్పుడు నా అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మీటింగ్ కు పోయి ఆయన వర్గంలో ఉన్నాడే అనుకో. ఆయన తరపున ఊళ్ళే సర్పంచ్ టికెట్ నాకు ఇచ్చిర్రు అనుకో, నేను సర్పంచ్గా నిలబడ్డనే అనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు వర్గపోలు ఊకుంటారా? వాళ్ళ తరపున ఇంకో మనిషిని నా మీద పోటీకి నిలబెడితే అప్పుడు మా ఇద్దరు నడుమ మాకే పోటీ అవుతుందా కాదా? మా చెయ్యి పార్టీలో 2 వర్గాలు అయి మేమే కొట్టుకునే పరిస్థితి వస్తుందా రాదా? అగో గదే భయం అవుతుంది అంచనా. మీ చెయ్యి పార్టీ కథ ఏందో ఏమోనే తాత. అధికారం లేనప్పుడు వర్గాలు పెట్టుకున్నారంటే ఏమో అనుకుంటేమే, కానీ అధికారం వచ్చినాక కూడా ఇటువంటి వర్గాలు అయితే రేపు స్థానిక ఎలక్షన్లల్లా జనాలకు పోయి ఎట్లా తిరుగుతారే? అరే ఇనేగా అందాద ఇప్పుడు మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వర్గంలోకి పోతే మేము కూడా ఆయన వెనకమారనే పోతాం కదా. మరి నువ్వు కూడా మా వెనకమారనే వస్తావా? నువ్వు వేరే వర్గం అవుతావా? అట్లా కదా మా రేవంత్ రెడ్డి సార్ వర్గంలో ఉంటా. వింటావా? వీడు నా సొంత మనిషి, వీడే గీత మాట్లాడుతాడు అంటే ఇక కడవళ్ళంతా ఎన్ని రకాలుగా మాట్లాడతారు? ఎన్ని వర్గాలు అయితే చెప్పు మా ఒక్క చెయ్యి పార్టీని అవుతారు. మరి ఆయన ఈ రాజగోపాల్ రెడ్డి సారిదైనా ఏం పద్ధతి అన్నట్టో ఏం పాడవు. ఆయనకు మంత్రి పదవి ఇయ్యలేదని కొంతమంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడుతున్నాడు. అట్లా చేసి ఆఖరుకు పార్టీలో చీలికలు తీసుకొస్తాడో ఏం పాడోనే. ముందుగాల మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ను పార్టీలకు తీసుకున్న వాళ్ళకు ఉండాలి ఆ సోయి. ఇప్పుడు ఆయనంటే ఏమవుతుంది చెప్పు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ పెద్ద మహాసముద్రం అసంటిది. దాంట్లో ఇసొంటి ఆటుపోట్లు కామనేనే తాత. కామనే అనుకున్నప్పుడు మా రాజగోపాల్ రెడ్డి సారు పోటును కూడా తట్టుకోవాలి. ఎట్లాగూ మన ఎమ్మెల్యే సార్కును మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు అసలుకే పడేది. వాళ్ళిద్దరు పచ్చగడ్డి అయితే భగవాన్ అంటది. కాబట్టి మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వర్గంలోకే పోతాడు. కాబట్టి నేను కూడా ఇక ఆయన వర్గంలోనే ఉంటా. నేను మీతో ఉండా. మరి మీరు కూడా ఎట్లుంటారు చెప్పు? అయితే అట్లా ఉన్నప్పుడు నేనెందుకు పోతానిగా? అరే ఏడికిరా పోయేది? అయిపోయిందారా? తాపక అవసరం ఉన్నప్పుడు అలా రూపాయి తాత, 10 తాత, 20 తాత అని అడుక్కున్నావు. ఇప్పుడు ఏమో నాతోటి ఉండవారా అంటే నీతోటి ఏమో అవసరం పోతానా అని లేచి ఉరుకుతాను ఏంద్రా? పౌరుషం బాగా తానేంద్రా అలకదా కూడా.
ఏహే నువ్వు రేపు పొద్దుగలరా పీక్ పారేస్తా మా ఇంటికి. అమ్మ కొడుక అంటే అవసరం ఉన్నప్పుడేమో నా ఇంటికి వచ్చి అడుక్కుంటావు, ఇప్పుడు నా అవసరం కాబట్టి నిన్ను అడగంగానే నీ ఇంటికి వచ్చి నేను చేయి చాపి నా పైసలు నేను అడుక్కోవాలా? అప్పుడు లేని పౌరుషం ఇప్పుడు బాగా అబ్బా మీ కొట్లాట ఎప్పటికి ఉండేదే గాని చూసింది కదా పబ్లిక్. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కాబట్టి పెద్ద పెద్ద లీడర్లంతా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ లీడర్ల మాటలు పట్టుకొని ఊళ్ళలో ఉండే కార్యకర్తలు కూడా వర్గాలుగా తయారయ్యి లొల్లులు పెట్టుకుంటున్నారు. మరిగా రాబోయే స్థానిక ఎన్నికల నాటికి ఈ వర్గపోరు ఎట్లుంటుందో ఏం కథనో చూడాలి మరిగా.